ప్రభుత్వం విదేశీ విద్యార్థుల వీసాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు నిలిపివేసిన స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూస్ ని తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. అమెరికాలో చదువుకోవాలనుకునే చాలా మంది విద్యార్థులకి గుడ్ న్యూస్ అయినప్పటికీ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. విదేశీ విద్యార్థుల వల్ల అమెరికా దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా ముందు జాగ్రత్తగా సోషల్ మీడియా వెట్టింగ్ చేస్తున్నట్టు తెలిపింది. వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు, కమెంట్స్ చేసినా వారి వీసా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. వారి వల్ల అమెరికా దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే వీసా జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు అమెరికా ఒక డ్రీమ్ డెస్టినేషన్. అమెరికాలో చదువుకుని అక్కడే సెటిల్ అయిపోదామని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, MIT వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ప్రతి సంవత్సరం లక్షలాది విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తాయి. భారత్ నుంచి ప్రతి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళుతున్నారు. 2024లో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓపెన్ డోర్స్ నివేదిక పేర్కొంది. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కఠిన మార్పులు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయడం విదేశీ విద్యార్థులు ఆందోళన కలిగించింది. అమెరికాలో అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో భారీగా మార్పులు తీసుకొచ్చారు. అంతేకాక విద్యార్థి వీసాలపైన ఆంక్షలు విధించారు. విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఆఫ్ క్యాంపస్లో పార్ట్ టైం జాబులు చేయకూడదని కఠిన నిబంధనలు తీసుకువచ్చారు. ఆ తర్వాత విద్యార్థి వీసాలను తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా వీసా ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. వీసా ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించిన కొత్త మార్గదర్శకాలు విడుదల చేయడం విద్యార్థులకు షాక్ ఇచ్చింది. అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న విదేశీ విద్యార్థులు సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉంటూనే అమెరికా ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ చాలా మంది విదేశీ విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వస్తుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతేకాక అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారిని డీపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా వీసా అప్లై చేసుకుంటున్న వారిపై సోషల్ మీడియా వెట్టింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్ అనేది వీసా దరఖాస్తుదారుల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను అధికారులు తనిఖీ చేయడం. ఈ ప్రక్రియలో విద్యార్థులు చేసిన పోస్టులు, కామెంట్లు, షేర్ చేసిన కంటెంట్ను పరిశీలిస్తారు. ఒక విద్యార్థి తన సోషల్ మీడియాలో అమెరికా విధానాలను విమర్శిస్తూ లేదా వివాదాస్పద అంశాలకు సంబంధించిన పోస్టులు చేస్తే అది వీసా మంజూరుకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. వారి వల్ల అమెరికా దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే వీసా జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనలు విద్యార్థుల్లో టెన్షన్ కలిగిస్తున్నాయి. గతంలో తాము చేసిన పోస్టులు, కామెంట్లు ఇప్పుడు తమకు సమస్యలు తెచ్చిపెడతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు విద్యార్థులు ఇప్పటికే తమ పాత పోస్టులను తొలగించడం, అకౌంట్లను ప్రైవేటుగా మారుస్తున్నారు. కానీ కొంతమంది నిపుణులు మాత్రం అకౌంట్లను ప్రైవేట్లో ఉంచినా వీసా జారీకి అడ్డంకిగా మారుతుందంటున్నారు. అయితే సోషల్ మీడియా వెట్టింగ్ కారణంగా భావ ప్రకటన స్వేచ్ఛను కొంతమేర అణచివేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ చర్యలు దేశ భద్రత కోసమేనని, అర్హులైన విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తామని చెబుతోంది. మరోవైపు ట్రంప్ సర్కార్ ఇతర ఇమిగ్రేషన్ విధానాల్లో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల OPTని రద్దు చేసేందుకు చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పనిచేసే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. అలాగే 12 దేశాల పౌరులపై ప్రయాణ నిషేధం విధించడం, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల చేరికను పరిమితం చేసే ఉత్తర్వులు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్పై శ్రద్ధ వహించడం, అమెరికా చట్టాలను గౌరవించడం, వీసా దరఖాస్తు ప్రక్రియలో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. అలాగే ఇప్పటికే అమెరికాలో చదువుతోన్న విద్యార్థులు క్యాంపస్లో జరిగే ఆందోళనలు, వివాదాస్పద కార్యకలాపాలకు
దూరంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ కూడా సూచించింది. మొత్తంగా ట్రంప్ ప్రభుత్వం విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించడం సానుకూల నిర్ణయం అయినప్పటికీ కొత్త మార్గదర్శకాలు, సోషల్ మీడియా తనిఖీలు విద్యార్థులకు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవడానికి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.